హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. వర్షాలు పడుతున్నాయి కదా, జీడిపప్పు ఉన్నాయి ఇంట్లో. మాకు వేటపాలెంలో జీడిపప్పు ఫేమస్. కొంచెం ఫ్రై చేద్దాం పిల్లలకు పెడదామని నెయ్యి, సాల్ట్, జీడిపప్పు, కారం తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యితో వేస్తే బాగుంటుందండి టేస్ట్. నిల్వ కూడా ఉంటాయి ఒక 15 days దాకా. బాగా నెయ్యి కరిగాక జీడిపప్పు వేసానండి. దాంట్లో 2 స్పూన్స్ వేసుకున్నాను నెయ్యి. మీకు కావాలంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. వేడివేడిగా వర్షాకాలంలో జీడిపప్పు ఫ్రై తింటుంటే బాగుంటుందండి, కారం కారంగా. అందుకని జీడిపప్పు వేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా నేతిలో వేయించుకోవాలి. అదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టేసేసి. కొంచెం కలర్ వచ్చింది చూసారా, అలా కలర్ రావాలన్నమాట. అప్పుడు కొంచెం సాల్ట్ పైన చల్లుకోవాలి. చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలాగా మన టేస్ట్కి సరిపోయిన సాల్ట్ని పైన చల్లుకోవాలన్నమాట. చల్లుకొని కొంచెంసేపు అట్లా ఫ్రై చేశాను, కొంచెం దూరగా. కలర్ చూసారా బాగా అట్లా వచ్చిందన్నమాట. అప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇంకా కారం చల్లుకోవాలి. ఎందుకంటే స్టవ్ మీద పెట్టి కారం చల్లితే మాడిపోయి అంత వాసన వస్తుందండి. అట్లా బాగా ఫ్రై చేసేసుకున్నాను బ్లెండర్లో. తర్వాత అది కొంచెం ప్యాక్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చాను.